చాలా మంది వస్తారు. కాకపోతే నాకు గర్వం ఉండదు. అందరితో మంచిగుంటా, ప్రేమ కొద్ది ఉంటా. నన్ను కుర్చీ తాత అంటారు. నాకు సుమారు 5 కోట్ల మంది అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఎదురుగా బిల్డింగ్ కడతా. అది ఒక్కొక్క రూపాయి. కానీ నాకు ఆశల డబ్బు మీద అభిమానంలా. నాకు డబ్బు అంటే వద్దు, ఈ ప్రేమ కావాలి. నేను నిలబడితే వచ్చి నిలబడతాడు చూడు అభిమానులు, అది కావాలా. బాలకృష్ణ సాంగ్ ఎలాగున్నది బాబాయ్? బాలకృష్ణ సాంగ్ వచ్చింది ఒకటి బాగిను. నేను బాహుబలి 2 తర్వాత సినిమా చూసినే వదిలిపెట్టినా. నేను టాకీస్ కాడికి పోతే సినిమా నాకు సినిమా చూపిస్తారు అభిమానులు. తురుంఖాన్ సినిమాకి పోయినా సంధ్యా 35కి వర్షం పడుతుంది, బస్ దిగి లోపలికి పోదామని పోయేవారికి ఆడ ప్రతి ఒక్కటిన్నది డీజే. ఆ కుండ మీద కొట్టేదాన్ని ఏమంటారు, అది ఆడ డ్యాన్సర్లు, బ్యాండు, ప్రతి ఒక్కటి అక్కడ నా గురించి అరేంజ్ చేస్తే ఆ సినిమా చూడకుండా పారిపోయిన కంచెలు. తురుంఖాన్ ఒకటి బాగినండి బాబాయ్. ఒక మనిషి మీద అభిమానం పుట్టాలంటే ఇట్లా తెల్లంటికలు కావాలా. జీవితాలు సరిపోవు బాబాయ్, జీవితాలు సరిపోవు. కుర్చీ మీ అందరికో దండం. కుర్చీ తాత దండం పెడతాడు. ఓవర్ బాయ్. నేనైతే తిరిగి పడిపోయినా, అంతే కళ్ళు తిరిగి పడిపోయినా. చిన్న పనికొచ్చే మాట ఏంటంటే, యాక్చువల్గా మొన్న సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప మూవీకి వెళ్ళిన ఫ్యామిలీలో ఒక ఆడావిడ చనిపోయింది పాపం. సో ఇంకొక అబ్బాయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని రేపొద్దున పండగకి ఫ్యామిలీస్ అందరూ సినిమాకి వెళ్ళేటప్పుడు దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. ఒక 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఒక 10 రోజులు లేట్ అయినా పర్వాలేదు. తొక్కేసలాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన మాటలకి ఊగిపోతున్నాను నేనే, రక్తం ఉడికిపోతుంది. అదేదో ఇప్పుడు అభిమానంతో చెప్పాడు కదా, అది ఇప్పుడు ప్రతిదానికి కనెక్ట్ అయితే దేనికి నెగిటివిటీ. ఇప్పుడు కోడికాయ అని చెప్పేసి ఏదో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది, దానికి కనెక్ట్ అవుతున్నారు. కానీ అక్కడ హాస్పిటల్లో బెడ్లో వెంటిలేటర్ కూడా తీసేసి చాలా సీరియస్గా ఉండడం, దానికోసం పట్టించుకోవట్లా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి బాగా ఓవరాల్ గా ట్రైలర్ అయితే మాత్రం ఎలా కావాలనుకుంటున్నామో రామ్ చరణ్ గారి మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో ఎలా అయితే మనం ఊహించుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. సో మనం 10వ తారీఖున అప్పుడు మాట్లాడదాం. ఓకే.